అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఓ హాయ్, మీరు ఇంటర్వ్యూకి వచ్చారా? అవును బ్రో, ఇటు సైడ్ నుండి వస్తున్నా. అయినా అన్ని కంపెనీలో జనాలేంటి బ్రో, తిరుపతి క్యూలో అంటున్నారు. ఇంతకీ అటు సైడ్ సంగతి ఏంటి? సేమ్ పరిస్థితి బ్రో. కొన్ని కంపెనీలు చైర్లేసి బయట కూర్చోబెట్టారు ఎండ్లో, అదేదో బట్టలారేసినట్టు. బ్రో ఆ కంపెనీలో జనాలు పెద్దగా లేరు, పదండి వెళ్దాం. పద. ఫ్రెషర్గా జాబ్ కొట్టడం అంటే ఇంగ్లీష్ మూవీని సబ్ టైటిల్ లేకుండా చూసినంత కష్టంగా ఉంటుంది బ్రో. లక్కీగా ఈ కంపెనీ కవర్ రాలేదు. పులిహార ప్యాకెట్ల కోసం కొట్టుకుంటున్నట్టుంది. కనీసం అక్కడ పులిహార అన్న దొరికింది, మనకి ఇక్కడ జాబ్ దొరుకుతుంది గ్యారంటీ లేదు. రే మనోహర్, ఎంతసేపు కూర్చోబెడతారా? అది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు రూల్, వచ్చిన వాళ్ళని ఎక్కువసేపు కూర్చోబెట్టడం. మన గ్యాప్లో సినిమా వేయాల్సిందిగా. నిజమే కదా. హలో, మై సెల్ఫ్ బ్రాడ్ పిట్. నేను ఇక్కడ హెచ్ఆర్ని. ఏంటి సార్ ఇంత లేటు? టెస్టులు పెడితే చేసి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడే ఒక టెస్ట్ అయిపోయింది. టెస్టా? అదేంటి సార్, ఇప్పటిదాకా మేము ఖాళీగానే కూర్చున్నాం కదా. పేషెన్స్ టెస్ట్. పేషెన్స్ టెస్టా? ఎక్కువసేపు ఖాళీగా కూర్చోగలరా లేరా అని. ఓహో. రేపు కంపెనీలో జాయిన్ అయ్యాక వర్క్ లేకపోయినా ఖాళీగా కూర్చోవాలిగా. మీరందరూ సెలెక్ట్ అయ్యారు పేషెన్స్ టెస్ట్లో. నోట్ వచ్చింది సార్. నెక్స్ట్ మీ అందరికీ రిటర్న్ టెస్ట్. గెట్ రెడీ ఫర్ దట్. ఆల్ ది బెస్ట్. రిటర్న్ టెస్ట్ తర్వాత హెచ్ఆర్ రా, దాని తర్వాత మన జాబ్ పక్కా రా. ఈరోజు మీకు రిటర్న్ టెస్ట్ కేవలం 30 minutes మాత్రమే ఉంది. చాలా జాగ్రత్త రాయాలి. ఓకే సార్, మాకు ఎగ్జామ్ రాయడానికి ప్లేస్ లేదు సార్. ప్లీజ్ లేదా? సరే, మీ ఇద్దరు నన్ను ఫాలో అవ్వండి. ఏంట్రా ఇక్కడ కూడా ఫుల్ ఉంది? ఇక్కడ కూడా ఫుల్ ఉన్నారే. సరే రండి. ఏంట్రా వాష్రూమ్కి తీసుకెళ్తున్నారు? ఇందులో కూర్చోండి. సార్ ఇవి టాయిలెట్ సార్. చెరో దాంట్లో కూర్చోండి అయ్యా. అయినా మీరు ఇంజనీర్లు, కూర్చున్నంతసేపు పట్టదు ఎగ్జామ్ రాయడానికి. అది కూడా చెప్పాలా? రాయండి అయ్యా. ఏంట్రా ఫ్రెషర్స్ అంటే చీప్ అయిపోయారా మీకు? ఏంటి? కొంచెం చూపి ప్లీజ్. ఆ జాబు నీకొస్తుంది. అంతమందిలో ఈ జాబ్ నీకొస్తుందని ఫీల్ అవుతున్నా? రాసుకప్పా సార్ అడిషనల్. రేయ్, ఇది యాప్టిట్యూడ్ టెస్ట్ రా. బ్యాక్లాగ్ రాసి బాగా అలవాటైనట్టుంది. అబ్బా రేయ్, నీ పేపర్ కరెక్ట్ చేసేది నేనే. ఆన్సర్ 1 or 2? బ్రో తొందరగా బ్రో, అర్జెంట్ బ్రో, రండి బ్రో. మళ్ళీ భయ్యా ఎవర్రా లోపల, తొందర రండి రా బయటికి. ఇంకొకసారి కొట్టవా? ఇంజనీరింగ్ లో చదివింది ఒక్కటి రాలేదు. మరి అదే సాఫ్ట్వేర్ అంటే. రాయ్. సర్లే. కంగ్రాట్స్ గైస్, మీరు రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యారు. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్. టాపిక్ ఏంటంటే, షను టీం మీరు ఫ్రెషర్స్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. మనోహర్ టీం మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. సార్ ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలా? మీరు ఏ భాషలో మాట్లాడారన్నది ముఖ్యం కాదు, మీరు ఎంత బాగా మాట్లాడారన్నదే ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ ప్రొసీడ్. మనోహర్ గారు మీరు. మస్తాన్ ఐటీ సొల్యూషన్స్. హెచ్ఆర్ గారు, మా సాఫ్ట్వేర్ కంపెనీలు సంవత్సరానికి కొన్ని వేల జాబులు ప్రొవైడ్ చేస్తున్నాయి, అది గమనించాలి మీరు. వేల జాబులు ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ కొన్ని లక్షల మంది కాలేజ్ నుండి బయటకు వస్తున్నారు. ఇది మీరు గమనించాలి హెచ్ఆర్ గారు. లక్షల మంది బయటకు వస్తున్నారు, కానీ అందులో ఎంతమందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయో తెలుసా హెచ్ఆర్ గారు? మిగిలిన ఫ్రెషర్స్కి మంచిగానే జాబ్ ప్రొవైడ్ చేస్తాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎవరికోసం ఇస్తున్నారయ్యా ఫ్రెషర్స్ జాబులు? అసలు ఫ్రెషర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు, ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు, చెన్నైలో ఎంతమంది ఉన్నారు, బెంగళూరులో? ఫ్రెషర్స్ అంటే అలా కనిపిస్తున్నారండి మీకు? ఏం తమాషాలు ఆడుతున్నారా మీరు? వినేవాళ్ళంటే ఏమైనా చెప్తారా మీరు? కాల్ సెంటర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నా జాబులు ప్రొవైడ్ చేయట్లేదు మీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు. నేను ఫ్రెషర్నే, ఇంటర్వ్యూకి వెళ్తే మీరు పెట్టే టెస్టులకి రక్తం పొంగిపోతుంది. హెచ్ఆర్ గారు ఏం చేస్తున్నారండి ఫ్రెషర్ని మీరు? బయట కుర్చీ వేసి ఎండలో కూర్చోబెడతారు. ఇంటర్వ్యూకి వస్తే గంటలు గంటలు ఎండలో కూర్చోబెడతారు.
బాధ ఏదా అండి మాకు? శాలరీలు ఇస్తున్నారా మీరు? ఏం శాలరీలు ఇస్తున్నారు? 8,000 10,000 బయట చెప్పకండి, నవ్వుతున్నారు. నవ్వకండి. మాదాపూర్లో హాస్టల్ ఫీజు ఎంతో తెలుసా మీకు? ఫ్రెషర్గా వచ్చి సపోర్ట్ చేయాల్సింది పోయి. హెచ్ఆర్ గారు, షన్ను గారు కళ్ళు ఇంత పెద్దవి చేసుకొని నిజంగా ఆయన ఫ్రెషర్స్ గురించి మాట్లాడే తీరు చూస్తూ ఉంటే మా సాఫ్ట్వేర్ కంపెనీకి చిన్న భయం వేసింది హెచ్ఆర్ గారు. ఇంటర్వ్యూకి ఆయన గంట వెయిట్ చేస్తేనే రక్తం పొంగిపోయిందన్నారే, అదే ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసం పార్క్లో ఎన్ని గంటలు వెయిట్ చేస్తారో తెలుసా? ఏమయ్యా, మన పార్క్లో ఎన్ని గంటలు వెయిట్ చేస్తాం? ఎందుకులేండి. నెక్స్ట్ రౌండ్ ఏంటో. నెక్స్ట్ టెస్ట్ వాయిస్ టెస్ట్. అది కాదు, మా హెచ్ఆర్ సుహాని గారు వచ్చి మీకు వాయిస్ టెస్ట్ అడ్రస్ చేస్తారు. ఓకే సార్. ఓకే. Hi everyone. Congratulations on passing the previous round. So the next round is you're going to have a voice test. I'll give you each a system. Listen to the voice that you hear and answer the questions. All the best? All the best. All the best. Okay, everyone, follow me. ఏంటి బ్రో ఇంగ్లీషు? ఏ స్కూల్లో చదివింది? మా పిల్లల్ని ఖచ్చితంగా ఆ స్కూల్లోనే వేస్తాను. ఆల్ ది బెస్ట్ తప్పితే ఏం అర్థం కాలేదు బ్రో. ఇంతకీ ఆల్ ది బెస్ట్ ఎందుకు చెప్పింది? ఏం లేదు, ఇంగ్లీష్లో ఏదో వాయిస్ వస్తుందంట, దాన్ని రాయాలి. సింపుల్. ఇండియన్ మాట్లాడిన ఇంగ్లీషే అర్థం కాదు, ఇంకా అమెరికా అంటే కష్టమే బ్రో. సరే, నీకు ఐడియా చెప్తా, ఇల్రా. ఫిట్ Now, as First Minister, is to work out how I best protect Scotland's interests, how I try to prevent us being taken out of the EU against our will. Okay, Google, translate. Now, as First Minister, is to work out how I best protect Scotland's. Hey, is everything okay? Okay, continue. Hi guys. Is everything okay, guys? We are poor, madam. What? Yes, madam. Okay, write quickly. మీ నెక్స్ట్ టెస్ట్ టిక్ టాక్ టెస్ట్. సార్, టిక్ టాక్ టెస్టా? అదెందుకు సార్? మీరు కంపెనీలో జాయిన్ అయ్యాక ఎథనిక్ డే ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు టిక్ టాక్లు చేసి కంపెనీ నేమ్ ట్యాగ్ చేస్తారు కదా. సో దానికోసం టిక్ టాక్ బాగా చేసే వాళ్ళనే తీసుకుంటున్నాం. దానివల్ల కంపెనీకి ఫ్రీ పబ్లిసిటీ. టిక్ టాక్ ఫర్ మోటివేషన్, టిక్ టాక్ ఫర్ ఎడ్యుకేషన్, టిక్ టాక్ ఫర్ ప్రమోషన్. అరే ఏంట్రా ఇది? ఏమండి, కాఫీ తాగండి. దేవుడున్నాడు రా, దేవుడున్నాడు. నేను ఇంట్లో టిక్ టాక్లు చేస్తే మా నాన్న ఎగిరిగిరి తన్నాడు, కానీ ఇప్పుడు అదే ఉపయోగపడింది. అవునరా, మనం ఆఫీస్ జాయిన్ అయిన తర్వాత మంచి టిక్ టాక్లు చేద్దాం. అవసరమైతే నువ్వు లేడీ గెటప్. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్? రే ఏంట్రా బ్లడ్ టెస్ట్ అని చెప్పి బాటిల్ బ్లడ్ లాగారు? నేను అదే అడిగితే పంచర్ అయితే ట్యూబ్ అంతా తీసి టెస్ట్ చేస్తాం కదా అన్నారు. రే ఏం మాట్లాడుతున్నారా? ఏమోరా, బాటిల్ బ్లడ్ పీకేశారు. నొప్పిగా ఉందా? నాకుంది. నెక్స్ట్ యూరిన్ టెస్ట్. యూరిన్ టెస్టా? నాకు రావట్లేదు సార్. నేను ఒప్పిస్తాగా. నెక్స్ట్ టెస్ట్ డోపింగ్ టెస్ట్. డోపింగ్? అది స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కదా సార్. ఎవ్రీ సండే మనం స్ట్రీట్లో క్రికెట్ ఆడతాం కదా, దానికే డోపింగ్ టెస్ట్. ఫైనల్ రౌండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. పర్సనల్ ఇంటర్వ్యూవా? ఎరా ఒక్క రౌండ్ అన్నా? ఇదేరా ఒకటే, లాస్ట్ రౌండ్. హాయ్ షన్ను, నేను అందరు హెచ్ఆర్లో ఎక్కువ క్వశ్చన్ అడగాను. జస్ట్ నేను అడిగిన వాటికి హానెస్ట్గా ఉంటే చాలు. హానెస్ట్గా? ఓకే సార్. నేను ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి. సారీ సార్, నాకు తెలీదు. ఆ ప్రాజెక్ట్ అమీర్పేటలో కొన్నది, జస్ట్ మార్క్స్ పర్పస్. అదేంటి, మీ లెక్చర్స్ ఏమని లేదా అన్నారు సార్? ఏమని? మంచి ప్రాజెక్ట్ కొన్నానని. సరే, నీ రెజ్యూమ్లో రీడింగ్ బుక్స్ అని ఉంది. నీ ఫేవరెట్ బుక్ ఏంటి అండ్ వై? మళ్ళీ సారీ సార్. వై? ఆ రెజ్యూమేలో నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి తప్ప మిగతా అన్నీ మా ఫ్రెండ్దే. హానెస్ట్. ఒకసారి నిలబడు. ఎందుకు సార్ నిలబడమన్నారు? ఒక పాట పాడు. పాట ఎందుకు సార్? ఆఫీస్లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా, అన్నీ వస్తే మంచిది. అందుకే ఒక పాట పాడు. మనస్సు మార్చుకుందా, మనస్సు మార్చుకుందా. చాలు చాలు. షన్ను,
నీ ఇంటర్వ్యూ అయిపోయింది, కొంచెం బయట వెయిట్ చేస్తావా? కంగ్రాచులేషన్స్ షన్ను అండ్ మనోహర్, మీరు అన్ని టెస్టులు పాస్ అయ్యారు. వెల్కమ్ టు మస్తాన్ ఐటీ సొల్యూషన్స్. మీ శాలరీ 8K per month. 8K 5K 6K 7K. ఫ్రెషర్కి శాలరీ 8,000. 8,000? నార్మల్ కాలేజ్లో EEE వచ్చినా CSC కోసం 10 లక్షలు పెట్టి పెద్ద కాలేజ్లో జాయిన్ చేశారు. కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు బ్రౌచర్ మీద ఇచ్చిన కంపెనీలు కాలేజ్ అయిపోయి రాలేదు. అయ్యో, అయినా 8,000తో హైదరాబాద్లో ఎలా గడపాలి సార్? మాదాపూర్లో హాస్టల్ ఫీజు ఎంతో తెలుసా మీకు? ఆఫీస్కి రావడానికి క్యాబులకి, బస్సులకి, ఆటోలకి ఎంత అవుతుందో తెలుసా మీకు? దాంతోపాటు ఫ్రెండ్స్తో పార్టీలు, షాపింగ్లు, వాషింగ్లు, హెయిర్ కట్లు, ప్రొవిజన్స్, ఇవన్నీ 8,000లో ఎలా మేనేజ్ చేయాలి సార్? కొంతమంది జాబ్ వచ్చిందనగానే వాళ్ళ ఇంట్లో అప్పు చేసి ఇల్లు కడతారు, వీడిని కట్టమంటారు. ఊర్లో చిట్లేస్తారు, అది కూడా వీడినే కట్టమంటారు. చదువుకున్నాక మనం చదివిన డబ్బు అప్పని మనం జాబ్ వచ్చాక చెప్తారు, అది కూడా మనల్ని కట్టమంటారు. దాంతోపాటు 8,000కి మనకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే అది ఇంకో బోనస్. మనోహర్, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? సార్, జాబ్ వస్తే ప్రాబ్లమ్స్ తగ్గాలి, పెరగకూడదు. బ్లడీ అండ్ ఎమోషనల్ ఫెలోస్. మనోహర్, హే కంగారు పడద్దు, మనకి ఇంగ్లీష్ అంతే వచ్చు. అదే కదా సార్. 8K అంటే 8,000 కదా? యా. పదరా మనోహర్, మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుందాం.